హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చింది. ఏమేమి తీసుకొచ్చిందో చూద్దాము. ఒకటైతే పెళ్ళిళ్ళ దావతులలో బియ్యం కలిపేదైతే తీసుకొచ్చింది. ఇంకేమేమి ఉన్నాయో ఆ బ్యాగ్లో ఇప్పి చూద్దాము. ఫ్రెండ్స్, ఇదిగో ఈ బ్యాగ్ అయితే తీస్తున్నాం. ఫ్రెండ్స్, మా అమ్మ వచ్చేటప్పుడు అయితే వర్షం పడింది. మొత్తం దీంట్లో అయితే వాటర్ అయితే అయినాయి. ఇదైతే ఫంక్షన్లలో వడి బియ్యం కలుపుతారు కదా ఫ్రెండ్స్. వడి బియ్యం కలపడానికి చీరలు అవి ఇవి పెడతారు కదా, అవి వాటి కోసం అనేసి తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, మా అమ్మ తీసుకొచ్చిన సామాన్లు అయితే చూపిస్తున్నాను. ఇదైతే డోర్కి వేసేదేమో పరదా. ఫ్రెండ్స్, ఇదైతే డోర్లోకి వేసే పరదా. ఇదిగో ఫ్రెండ్స్, ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాము. ఇదైతే రాగి చెంబు. పూజ రూమ్లకు రాగి చెంబు లేదు, అందుకని రాగి చెంబు అయితే తీసుకొచ్చింది మా అమ్మ. ఏదిగినా ఈ పరదాగినా పూజ రూమ్ కోసమే తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, మా అమ్మ తీసుకొచ్చిన వస్తువులు. ఇదిగో ఇదైతే పూజ రూమ్లో హారతి ఇస్తారు కదా, అది. ఇది రాగి చెంబు. ఇది తక్కు. ఇది ఏమంటారు, ఇదిగో ఇది మంగళారతులు పెట్టుకునే తక్కు. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి మంగళారతులు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే తీర్థం చెంచే, మళ్ళీ గ్లాసు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే గంట. కొత్తగా తీసుకొచ్చింది గంట. మరి ఆడవాళ్ళు గంట కొడతారా కొట్టరా? కొంతమంది కొట్టరు అంటున్నారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే అక్షంతల ప్లేటు. అలాగే కిచెన్లోకి స్పూన్ తీసుకొచ్చింది, 2 చెక్క స్పూన్లు. ఇదిగో ఫ్రెండ్స్, మా మమ్మీ తీసుకొచ్చిన సామాన్లు అయితే ఇవి. ఇదిగో అలా ఒకటి పప్పు కుక్కర్. ఫ్రెండ్స్, ఇదైతే ఓపెన్ చేస్తా ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే పప్పు కుక్కర్ మూత. ఇదిగో ఫ్రెండ్స్, పప్పు కుక్కర్. ఫ్రెండ్స్, ఇదిగో మా పప్పు. ఫ్రెండ్స్, ఇదిగో మా పప్పు కుక్కర్. ఇదైతే విజిల్. ఇదిగో ఫ్రెండ్స్, మా సామాన్లు అయితే ఇవి ఉన్నాయి. మీ దగ్గర ఎలాంటి పూజ సామాన్లు ఉన్నాయి ఏంటి అనేది, ఇంకా పూజ రూమ్లకు కావాల్సిన వస్తువులు ఏంటి అనేటివి అయితే మీకు కొత్తగా తెలిసినవి ఏమున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి.